నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. గురువారం చవితి. మరి ఈ చవితిని ఎప్పట్లాగానే సంకష్టహర చవితిగా జరుపుకోవడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈసారి వచ్చేటటువంటి హేరంబ సంకష్టహర చవితిగా జరుపుకునేది. అయితే ఈ ఇన్ని నెలలు చెయ్యాలి అనుకునేది శ్రావణ మాసం నుంచే మొదలవుతుంది కాబట్టి మరి ఎలా సార్, గురువారం వస్తున్నటువంటి చవితికి ఏమైనా ప్రాముఖ్యత ఉంటుందా? ఎలా మొదలు పెట్టుకోవాలి? ఎట్లాంటి కోరికలు తీరేటటువంటి పరిస్థితి ఉంటుంది వినాయకుడిని గనక కొలిస్తే? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా చవితి తిథి వచ్చింది అన్నప్పుడు ఆ తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, మనం పూర్వజన్మల్లో రకరకాల కర్మలు చేస్తుంటాం చూసారా. అవును సార్. ఈ కర్మలన్నీ కూడా ఏమవుతాయి, మనం చూడండి, నేను పలానా ప్రయత్నం చేస్తున్నానండి, అయిపోయింది అనుకున్నా అవ్వలేదు. ఇంకా అది చేతి కర్మ దాకా వచ్చేసింది. చేయి దాకా వచ్చింది, అయిపోయింది. ఇట్లాంటివి కొంతమంది ప్రాక్టికల్ గా ఉండే వాళ్ళు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి అప్పుడు ఆధ్యాత్మికంలోకి రావడం నేను చూశాను. అంటే నేను అన్ని కరెక్ట్ గానే చేశాను, కానీ నాకు ఎందుకు అవ్వట్లేదు. అందరికంటే బాగా చదివాను, అందరికంటే బాగా అటెంప్ట్ చేశాను, అందరికంటే బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అందరికంటే బాగా కష్టపడుతున్నా, కానీ నాకు ఎందుకు జాబ్ రావట్లేదని, లేకపోతే వివాహం కానివ్వండి, ఇవన్నీ అన్నప్పుడు అక్కడ ఏంటి ఆధ్యాత్మికంలో ఆన్సర్ దొరుకుతుందంటే, పాస్ట్ లైఫ్ కర్మ నీకు అక్కడ వచ్చి అడ్డం పడుతుంది. ఈ కర్మ నీకు ఏ ఏ రూపంలో వచ్చి అడ్డుపడుతున్నప్పుడు ఈ చవితి రోజు చేసేటువంటి గణపతి యొక్క పూజ ఈ కర్మను అడ్డు తొలగిస్తుంది. ఇది మెయిన్ అసలు. అది కూడా ఏ రూపంలో వచ్చినప్పుడు అడ్డుపడుతున్నప్పుడు మనకు అవుతుంది అంటే, స్పెసిఫిక్గా మనకి ఆస్ట్రాలజీలో కేతు రూపంలో వస్తుంది కర్మ. కొన్నిసార్లు సాటర్న్ రూపంలో వస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది కాంబినేషన్స్ ఆటంకం జరుగుతుంది చూసారా. ఆటంకాలన్నీ లేటన్ని సాటర్న్, ఆటంకాలని కేతు. అంటే అయిపోయింది. ఒకసారి చూడండి, మనకి ఒకసారి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అందరిని వదులుతో టక్కని వాడు వచ్చి కర్ర పెడతాడు. అరే ఇదేంటి, నేను వెళ్తానే, లేదు ఆగాల్సిందే అంటాడు. అలా టక్కన ఆపినట్టుగా ఉంటుంది కేతు అన్ని కూడా. ఇళ్ళు కొనుక్కునే విషయంలో కూడా ఇది చాలా వరకు చూస్తాం. అవునండి, అవును. ఇచ్చేస్తాం, ఇంకా అడ్వాన్స్ ఇచ్చేసి అడ్వాన్సులు కూడా రిటర్న్ అయిపోయినా ఉంటాయి సార్. రిటర్న్ తీసుకునే పరిస్థితి బాధ అనిపిస్తుంది. ఇల్లు, వివాహం, ఇద్దరిది నిశ్చితార్థం కూడా అయిపోయిందండి, ఏముంది 1 వీక్ లో పెళ్లి అంటాం, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది, టక్కన క్యాన్సిల్ అయిపోతుంది. అర్థం కాదు ఏమిటిది అసలు. అసలు అలా జరిగిన సంఘటనలు అందరూ కూడా ఒక నెల రోజులు ఒక రకమైన ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఒక డ్రామాలో ఉంటారు డెఫినెట్లీ. ఎందుకంటే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేశా. మాకు తెలిసిన మా చిన్నాన్న కొడుకుది ఒక సంబంధం మేమే మాట్లాడాము. అది అనుకోని సందర్భాల వల్ల వాళ్ళ మామయ్య వరుసతను ఇది ఇది మాకు ఇష్టం లేదని సంథింగ్ ఒక ఇది జరిగింది. సడన్ గా క్యాన్సిల్ అయిపోయింది. మాకైతే ఒక 1 వీక్, అంటే మా ఇంట్లో పర్సన్ కాదు, మా చిన్నాన్న కొడుకు దూరంగా ఉంటాడు, కానీ అరే ఏంటి అసలు ఇలా కొంత బాధ ఉంటుందిగా ఉంటుంది. అరే అంత మంచి అమ్మాయి, ఈ అబ్బాయి చూస్తే చాలా మంచివాడు, ఇద్దరు మంచి పిల్లలు, ఇద్దరిని కలుపుదాం అనేసరి వాళ్ళ మామయ్య వచ్చి మళ్ళీ ఇంకోటి ఇష్యూ తీసుకొచ్చి ఆపేసాడే. ఆయనకి అసలు సంబంధమే లేదు దీనికి. అది మంచిగా జరిగిందా సార్? ఏ మంచిగా అండి, పాపం అబ్బాయికి అది ఇంక మాకు ఇంట్రెస్ట్ పోయింది. దాని తర్వాత ఇంకోళ్ళు మళ్ళీ చూద్దాం అనుకుంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదండి. అది జరిగిపోయి ఉంటే ఇప్పుడు 4-5 ఏళ్ళు అయ్యేది. ఇప్పటికే చక్కగా 2 పిల్లలు ఉండేవారు అబ్బాయికి. మంచిగా జరిగిందా అంటే అది ఆ అబ్బాయి జాతక చక్రంలో ఏదైనా అట్లా అయినట్టుగా, అంటే వాళ్ళిద్దరికి రాసి పెట్టలేదు అనుకుంటాను, ఇంకా తర్వాత అంతకు మించి ఏం లేదు. అయితే ఎటువంటి ఆటంకం వస్తుందన్న, కొంతమంది లైఫ్స్ లో కొన్ని స్పెసిఫిక్ గా ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు సంకల్పం, ఫలానా సంకల్పం, స్వామి నాకు జాబ్ లో ఆటంకం వస్తుంది, లేదా సంతానం గురించి ఆటంకం వస్తుంది, లేదా వివాహం గురించి ఆటంకం వస్తుంది, సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకొని ఎవరైనా బాగా ఆటంకాలు వస్తున్నటువంటి వారు నవగ్రహాల్లో కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి. కేతు గ్రహం దగ్గర వీలైతే గనక ఒక 2-3-4 రంగులు ఒత్తులు కలిపి పెట్టండి. విచిత్రం కాబట్టి పెట్టి, ఇంకా వీలైతే గనక రకరకాల రంగులతో చిన్న ముగ్గులా వేసి దాని మీద దీపం పెట్టండి. దీపం పెట్టి కనుక కేతువు చేస్తే తొందరగా ఫలిస్తుంది. అలా ఒకటి చేయండి. గణపతి ఆలయాలకు వెళ్ళి అక్కడ గరికని సమర్పించండి. గోవు దగ్గరికి వెళ్ళి గ్రాసం తినిపించండి గోవుకి. అప్పుడు మీరు గణపతి పూజ గనక చేసినట్లయితే దాని యొక్క ఫలితం ఉన్నదానికంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.
అది. రైట్ సార్. ఇక సంకష్టహర కి సంబంధించి చాలా మంది చేసుకుంటూ ఉంటారు ప్రతి చవితికి కూడా బహుళపక్ష చవితికి. అవునండి, అవును. అయితే ఇలా చేయటం మొదలు పెట్టేది శ్రావణ మాసంలోనే అవునండి, కాబట్టి అవును. ఎలా సార్ మొదలు పెట్టచ్చు అంటారా? ఎన్నాళ్ళు చేయమంటారు? అంటే ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే వాళ్ళకుండే స్థితిని బట్టి, అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్కి డాక్టర్స్ ఏం చెప్తారు, బాబు నువ్వు ఇది 6 months వాడాలి కోర్స్, 3 months వాడాలి, లేకపోతే 1 week వాడని చెప్తుంటారు. కొన్ని ఆయుర్వేదంలో అయితే కొన్ని వాటిలో అయితే 1 year కోర్సెస్ కూడా ఉంటాయి. అలాగే ఎప్పుడైనా సరే మీకు ఒక సంకల్పం నెరవేరాలంటే 11 వారాలు చేయాలి. ఎప్పుడైనా ఏకాదశి 11 సార్లు చేయాలి. ఇది అంటే 11 వారాలు అంటే ఇన్ సెన్స్ 11 సార్లు 11 నెలలు చేయాలి, నెలలు చేయాలి. ఓకే సార్. చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది 100% వస్తుంది. మొదలు పెట్టుకోవచ్చు. అయితే ఒకటి, మీరు చేసేటప్పుడు ఎప్పుడు వస్తుంది 100% రిజల్ట్ అనేది చెప్తాను. చేస్తూ అంటే ఒక భారంగా ఫీల్ అవుతూ చేస్తే అనుగ్రహం రాదట. రెండవది భారంతో ఫీల్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే ఒక వారం చేయగానే ఏంటి నా కదలికలు ఇంకేమీ కదిలేయలేదా, నాకేమైనా కొంచెం ఏమైనా మూమెంట్ వచ్చిందా లేదని చెక్ చేస్తూ కూర్చోకూడదు. మూడోది ఏంటంటే నేను చేస్తాను, ఒకవేళ ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏంటని ఆలోచించాడు, అది అవ్వదు. సరే, 11 వారాలు వెళ్ళకూడదు. 11 వారాలు ఇది చేశాను, చేసిన తర్వాత కూడా అవ్వకపోతే అంటే ఎలా ఉంటుందంటే, లలిత అమ్మవారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, విఘ్నశిల యంత్రాన్ని విశుక్కుడు విషంగుడు అని 2 తమ్ముళ్ళు ఉంటారు బండాసుడికి, వాళ్ళు వేసేసారు అక్కడ. లలిత అమ్మవారికి ఆవిడ చెప్పింది, వారాహి అమ్మవారు చెప్పింది. చెప్పినప్పుడు నాకు తెలిసిన ఏమైందో అని అన్నది, పరమేశ్వరుడు వైపు చూసింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర బయటకు వచ్చాడు గణపతి. రాగానే సరే గణపతితో అవ్వకపోతే ఇంకోళ్ళు చూద్దాం అని అనుకోలే అమ్మవారు కూడా. గణపతితో అవుతుంది నమ్మింది, గణపతితోనే అవుతుంది ఆటంకం తొలగించాలంటే అని అమ్మవారే నమ్మింది. మనం ఏంటంటే మళ్ళీ ఇంతో కాకపోతే ఇంకోటి చూద్దామా ప్లాన్ బి అనుకోవడం. మనం ఎక్కడ, నేను అనేది అది. అంతమంది దేవతా సమూహం ఉన్నా, పక్కన పరమేశ్వరుడు ఉన్నా, ఈవిడ అమ్మవారైనా గణపతిని ఎందుకు పిలిచింది ఆటంకం తీయడానికి? అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆయన పోర్ట్ఫోలియో అది అంటారు. ఆయన పోర్ట్ఫోలియో ఆటంకం తొలగించడం, తొలగిస్తాడు అంతే, ఇంకో ప్లాన్ బి లేదు అక్కడ. చాలా అర్థమయ్యేటట్టుగా అది అట్లా. రైట్ సార్. సో డెఫినెట్ గా ఈ ఆటంకం అని కాదు, ఏదైనా కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా రకరకాల ఆటంకాలని తీసుకొస్తాయి కదా సార్. మరి పురోభివృద్ధి లేదు అనుకునే వాళ్ళకి కూడా అభివృద్ధి లేదు అయ్యో ఖచ్చితంగా. రైట్ సార్. ఒక్క నామం ఏదైనా స్వామి చేసుకోవాలి అనుకుంటే కనుక ఏం చేయాలి సార్? ఏ నామంతో ఆయన కలవాలి? ఒక్కటి చెప్తాను. ఇవాళ ఎట్లా అంటే కొంతమందికి ఈ ఆటంకాలు అయ్యి ఒక డిప్రెషన్ లోకి వెళ్తారు సార్. వాళ్ళని శాస్త్రంలో ఏం చెప్పిందంటే, వాళ్ళు కనుక ఒకవేళ ఓం లంబోదర గణపతి అయిన మహాన్ అనుకుంటే ఫస్ట్ ఆ డిప్రెషన్ నుంచి బయటపడి ఉత్సాహంగా పనిచేసి సక్సెస్ పొందుతారట. ఓం లంబోదర గణపతి అయిన మహా ఈ నామంతో చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.